హలో పిల్లలు, ఈ అద్భుతమైన కథా వివరణకు స్వాగతం. ఈరోజు మనం దట్టమైన అడవిలో జరిగిన ఒక సూపర్ థ్రిల్లింగ్ సాహసం గురించి తెలుసుకోబోతున్నాం. అదే సింహం మరియు తెలివైన కుందేలు కథ. ఇది ఊరికే వినడానికి మాత్రమే కాదు, దీనిలో దాగున్న ఒక గొప్ప పాఠాన్ని కూడా మనం నేర్చుకోబోతున్నాం. సరేనా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి దూకేద్దామా? మీకో డౌట్ రావచ్చు. అడవిలో అత్యంత పెద్దదైన భయంకరమైన ఆ సింహాన్ని చూస్తే ఎవరైనా వణికిపోతారు కదా. అలాంటిది ఒక చిట్టి కుందేలు ఆ క్రూరమైన సింహాన్ని ఎలా ఓడించగలిగింది? వినడానికి భలే ఆశ్చర్యంగా ఉంది గదూ. అసల చిట్టి కుందేలు ఏం మ్యాజిక్ చేసిందో ఇప్పుడు మనం చూద్దాం రండి. మొదటి భాగం, అడవిలో క్రూరమైన సింహం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక అతిపెద్ద మహాభయంకరమైన సింహం ఉండేది. దానికి దయ అంటే ఏంటో కూడా తెలీదు. అది ప్రతిరోజూ ఆ అడవిలోని పాపం అమాయక జంతువులను వేటాడి చంపేసేది. ఆ సింహం వస్తుందంటే చాలు అడవి అంతా గజగజ వణికిపోయేది. జంతువులన్నీ బిక్కుబిక్కుముంటూ బతికేవి తెలుసా? ఇలా జంతువులన్నీ ఎప్పుడూ ప్రాణభయంతోనే బతికేవి. కాని రోజులు ఇలా గడిస్తే కష్టం కదా. అందుకే ఒకరోజు వాటన్నిటికీ ఒక ఐడియా వచ్చింది. అన్నీ కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయి. చాలాసేపు ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికొచ్చాయి. అదేంటంటే, ఇకపై సింహం వేటాడకుండా వాటంతటావే ప్రతిరోజూ ఆ సింహం దగ్గరికి ఒక జంతువును పంపించడం. రెండవ భాగం, జంతువుల ఒప్పందం. అనుకున్నదే తడవుగా జంతువులన్నీ సింహం దగ్గరికి వెళ్ళాయి. భయం భయంగా వణుకుతూనే, మహారాజా, దయచేసి మీరు ప్రతిరోజూ ఇలా అడవిలో వేటాడకండి. మేమే ప్రతిరోజూ ఒక జంతువుని మీ దగ్గరకు పంపిస్తాము. దయచేసి ఒప్పుకోండి అని బతిమాలాయి. సింహం ఎగిరి గంతేసింది. ఆహా, కూర్చున్న చోటకే ఆహారం వస్తుంటే ఎందుకు వద్దంటుంది? భలే సంతోషంగా ఓకే చెప్పేసింది. మూడవ భాగం, తెలివైన కుందేలు. అలా ప్రతిరోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్తూ ఉంది. కొన్నాళ్ళకి ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. కాని ఈ కుందేలు మామూలు కుందేలు కాదు, చాలా చాలా తెలివైనది. దానికి ఒక భలే ప్లాన్ తట్టింది. సింహం దగ్గరికి టైంకి వెళ్లకుండా కావాలనే చాలా ఆలస్యంగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. అది అలా ఎందుకు చేసిందో ఒకసారి ఊహించండి. ఇక్కడ సింహానికేమో ఆకలి దహించేస్తోంది. ఆకలితో దాని కోపం నడినెత్తికెక్కేసింది. కుందేలు అలా మెల్లగా రావడం చూడగానే గట్టిగా గర్జించింది. ఎందుకు అంత ఆలస్యమైంది అని అరిచింది. అబ్బో, ఆ గర్జనకి అడవి మొత్తం దద్దరిల్లిపోయి ఉంటుంది కదా. అప్పుడా కుందేలు భయపడుతున్నట్లు భలే చక్కగా యాక్టింగ్ చేస్తూ వినయంగా ఇలా చెప్పింది. మహారాజా, దారిలో ఇంకో సింహం నన్ను ఆపింది. అంతేకాదు, ఈ అడవికి నేనే రాజు అని కూడా చెప్పింది అని ఒక అబద్ధం ఆడింది. ఇది వినగానే ఆ అహంకాలి సింహానికి పిచ్చ కోపం వచ్చేసింది. తన అడవిలో తనకంటే పెద్ద రాజు మరొకరున్నారా? ఈ మాట వినగానే సింహం కళ్ళు ఎర్రబడ్డాయి. అది ఎక్కడుంది అంటూ భయంకరంగా అరిచింది. కోపంలో సింహానికి బుర్ర పనిచేయలేదు. ఆ కుందేలు ఆడిన నాటకాన్ని గుడ్డిగా నమ్మేసింది. కోపం వస్తే ఆలోచించే శక్తి పోతుందంటారు కదా, ఇక్కడ అదే జరిగింది. నాలుగవ భాగం, బావిలో సింహం. కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండోయ్. ఈ కోపంలో ఉన్న సింహాన్ని కుందేలు ఎంతో తెలివిగా ఒక పాత బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ లోతైన బావిలో నీళ్లలోకి చూపిస్తూ, అదిగో ఆ బావిలోనే ఉంది మహారాజా అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పింది మన చిట్టి హీరో. సో, ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. ఆ బావిలో నిజంగా ఏముంది? కోపంతో ఊగిపోతూ ఆ బావిలోకి తొంగిచూసిన సింహానికి ఏమి కనిపించుంటుందబ్బా? మీకేమైనా ఐడియా వచ్చిందా? ఎగ్జాక్ట్లీ, మీరనుకున్నదే. సింహం ఆ లోతైన నీళ్ళలోకి చూసింది. చూడగానే నీటిలో దాని సొంత ప్రతిబింబం, అంటే దాని నీడే దానికి కనిపించింది. కాని ఆ మూర్ఖపు సింహం ఆ నీడను చూసి లోపల నిజంగానే ఇంకో సింహముందని నమ్మేసింది. అంతే, కోపంతో పెద్దగా గర్జిస్తూ ఆ బావిలోకి దూకేసింది. ఆ నీళ్లలో మునిగిపోయి ఆ అహంకార సింహం ప్రాణాలు వదిలేసింది. ఇక అప్పటినుండి అడవిలోని జంతువులన్నీ ఎలాంటి భయం లేకుండా చాలా చాలా హ్యాపీగా బతికాయి. ఒక్కసారి ఈ ఇద్దర్నీ పోల్చి చూద్దాం. ఒకవైపు పెద్ద సింహం, ఎంతో బలమైనది, కాని ఎప్పుడు కోపంతో మూర్ఖంగా ప్రవర్తించింది. మరోవైపు కుందేలు, చాలా చిన్నది, పెద్ద బలం కూడా లేదు, కాని కూల్గా ఉంటూ ఎంత తెలివిగా ఆలోచించింది. భౌతిక బలం కంటే ఆలోచించే బుర్ర ఉంటే ఎవర్నైనా జయించవచ్చు అని మనకర్థమవుతోంది కదూ. ముగింపు భాగం,
కథలోని నీతి. ఈ కథలో అసలైన నీతి ఏంటంటే, బలం కంటే తెలివి ఎంతో గొప్పది. కేవలం కండబలముంటే ఏమీ సాధించలేము. అదే మన బుర్రను ఉపయోగించి ప్రశాంతంగా తెలివిగా ఆలోచిస్తే ఎంతటి కష్టమైన ప్రాబ్లంనైనా చిటికెలో సాల్వ్ చేయొచ్చు. కుందేలు లాంటి ఒక చిన్న జంతువు చేసిన మ్యాజిక్ ఇదే కదా. కాబట్టి పిల్లలు, చివరగా ఒక చిన్న ప్రశ్న. మీకెప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదా ఏదైనా సబ్జెక్ట్ సింహంలా చాలా పెద్దదిగా భయంకరంగా అనిపించినప్పుడు, ఈ కుందేలులా మీ తెలివైన బుర్రను వాడి దాన్ని ఎలా సాల్వ్ చేయగలరో ఆలోచించండి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, భయపడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే మీరు ఎలాంటి అద్భుతాలైనా చేయగలరు. సరేనా? ఈ కథా వివరణ మీకు భలే నచ్చిందని అనుకుంటున్నాను. మరోసారి ఇంకొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్. Like, share and subscribe for more videos.